ప్రపంచంలో ఒక చిన్న ఐలాండ్ నేషన్ తువాలు. ఈ తువాలు సెంట్రల్ పసిఫిక్‌లో ఉందన్నమాట. మనం చూస్తే గనక ఆస్ట్రేలియాకి దగ్గరగా ఉంటది. అయితే దీనికి ఒక కష్టం వచ్చింది. ఇది పూర్తిగా సబ్మెర్జ్ అయిపోతుంది. మునిగిపోతుంది. అంటే మనకు తెలుసు ఇక్కడ సీ లెవెల్ రైజ్ అనేది చాలా పెద్ద సమస్య. ఐస్ షీట్స్ మెల్ట్ అవ్వటం, క్లైమేట్ చేంజ్, వాతావరణ మార్పు వల్ల, భూతాపం వల్ల, వీటన్నిటి వల్ల. దీంతో ఈ తువాలు ప్రస్తుతం ఓన్లీ 2 మీటర్స్ అబోవ్ సీ లెవెల్‌లో ఉంది. వచ్చే 40, 50 సంవత్సరాల్లో ఇది పూర్తిగా మునిగిపోద్ది. అయితే దీనిలో 11,000 మంది జనాభా ఉన్నారు. వీళ్ళందరూ ఎక్కడికెళ్ళాలి? వీళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళ ఇళ్ళు, వాకిళ్ళు, వీళ్ళ ఆస్తులు, వీళ్ళు మెమోరీస్ కానీ వాళ్ళ దేశంలో ఇవన్నీ ఉంటాయి కదా! ఇవన్నీ వదులుకొని వాళ్ళు ఇంకో దేశానికెళ్ళిపోతున్నారు. అదే ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియాతో 2023లో తువలు దేశం ఒప్పందం కుదుర్చుకుంది. అదే ఫెలపిలి యూనియన్ ట్రీటీ అన్నమాట. ఈ ట్రీటీ ద్వారా ప్రతి సంవత్సరం 280 మంది తువలు సిటిజన్స్‌ని ఆస్ట్రేలియా పర్మనెంట్ రెసిడెంట్స్‌గా స్వీకరిస్తదనమాట. వాళ్ళకి హౌసింగ్ కానీ, హెల్త్ కేర్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, ఎంప్లాయ్‌మెంట్ కానీ అన్నీ ఆస్ట్రేలియా ఇచ్చేస్తదనమాట. అంటే తువలు జనాభా ఇప్పుడు వాళ్ళ దేశాల్ని, వాళ్ళ ఆస్తుల్ని, వాళ్ళకున్నయి అన్నీ వదులుకొని ఎళ్ళిపోతున్నారనమాట. ఆస్ట్రేలియానే కాదు న్యూజిలాండ్ కూడా వాళ్ళు అడుగుతున్నారు. మమ్మల్ని రానివ్వండి. మేము అక్కడికి పర్మనెంట్‌గా మైగ్రేట్ అయిపోతామని. అంటే క్లైమేట్ వాళ్ళ పైన అడ్వర్స్ ఎఫెక్ట్ చూపించముందే, వాళ్ళ ఇల్లు, వాకిళ్ళు మునిగిపోకముందే వాళ్ళే చూజ్ చేసుకొని ఇతర దేశానికి ఎళ్ళిపోతున్నారనమాట. దీన్నే క్లైమేట్ రెఫ్యూజీస్ అని కూడా అనొచ్చు. అంటే వాళ్ళకి నచ్చి కాదు, వాళ్ళకి ఇష్టం ఉండి కాదు. తప్పక ఇతర దేశానికి మైగ్రేషన్‌కి ఎళ్ళిపోతున్నారనమాట. అదే తువలుకొచ్చిన కష్టం అనమాట. ఈ తువలు దేశం పక్కన పెడితే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్‌కి ఇలాంటి చిన్న చిన్న దీవులన్నీ కలిపి అంటే స్మాల్ ఐలాండ్ నేషన్స్ అని ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అంతర్జాతీయ న్యాయస్థానానికి ఎళ్ళాయన్నమాట. మొత్తం 57 దేశాలు స్మాల్ ఐలాండ్ డెవలపింగ్ స్టేట్స్ వీళ్ళందరి తరపున వనవాటు అనే ఒక చిన్న నేషన్ అన్నమాట. ఐలాండ్ నేషన్ ఎళ్ళిందన్నమాట. సో, ఐసీజే వాళ్ళని అడ్వైస్ అడిగారు. ఐసీజే చార్టర్‌లో ఆర్టికల్ 65-68 మధ్య అడ్వైజరీ ఒపీనియన్ ఆఫ్ ద ఐసీజే గురించి ఉంటదన్నమాట. అదే విధంగా యూఎన్ చార్టర్‌లో ఆర్టికల్ 96లో ఉంటది. అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఐసీజేని ఏ విధంగా అడ్వైస్ అడగొచ్చు? ఎవరు అడగొచ్చు? డైరెక్ట్‌గా దేశం అడ్వైస్ అడగటానికి ఉండదన్నమాట. ఏ దేశం అడగాలన్నా, ఏ ఇన్‌స్టిట్యూషన్ అడగాలన్నా ప్రధానమైన యూఎన్ ఇన్‌స్టిట్యూషన్స్ ద్వారానే ఎళ్ళాలి. ఎయిదర్ జనరల్ అసెంబ్లీ కానీ, సెక్యూరిటీ కౌన్సిల్ గాని వాళ్ళ ద్వారా ఎళ్ళొచ్చన్నమాట. సో, యూఎన్ జనరల్ అసెంబ్లీ ఈ చిన్న దేశాల తరపున, ఈ స్మాల్ ఐలాండ్ నేషన్స్ తరపున ఐసీజేని ప్రశ్న అడిగింది. అంటే ఈ స్మాల్ ఐలాండ్ నేషన్స్‌కి అంతర్జాతీయ చట్టాల తరపున పెద్ద పెద్ద దేశాలన్నీ ఆబ్లిగేషన్స్ ఏమున్నాయి? వాళ్ళు ఏ విధంగా ఈ స్మాల్ ఐలాండ్ నేషన్స్‌ని క్లైమేట్ చేంజ్ నుంచి కాపాడాలి? అదే విధంగా వాళ్ళు చేసిన తప్పులకి అంటే క్లైమేట్ చేంజ్ రావడానికి, వాతావరణ మార్పు రావడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఇండస్ట్రియలైజేషన్ కావచ్చు, ఆంథ్రోపోజెనిక్ రీజన్స్ కావచ్చు. అంటే అతిగా పారిశ్రామికీకరణ కావచ్చు, ఇవన్నీ కావచ్చు. వీటన్నిటికి కారణం పెద్ద దేశాలు గదా! మరి ఇప్పుడు పెద్ద దేశాలు చిన్న దేశాలను ఎలా కాపాడతాయి? వాళ్ళ ఆబ్లిగేషన్స్ ఏంటి? రిపరేషన్స్ ఎలా చేయాలి? ఇవన్నీ కూడా ప్రశ్నలు అడిగారనమాట. దీనికి ఐసీజే ఒక మాట చెప్పింది. క్లైమేట్ చేంజ్ వాతావరణ మార్పు అనేది ఇల్లీగల్. దానికి ఎవరు కారణమైనా సరే వాళ్ళు లీగల్లీ రెస్పాన్సిబుల్. కాబట్టి వాతావరణ మార్పు క్లైమేట్ చేంజ్‌కి సంబంధించి పెద్ద దేశాల రెస్పాన్సిబిలిటీస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ వాటిపైన బైండింగ్ అనమాట. అంటే ఖచ్చితంగా అవి పాటించాలి. అంటే వాతావరణ మార్పు టార్గెట్స్ ఏదైతే ఉన్నాయో పారిస్ క్లైమేట్ డీల్‌లో మనం అనుకున్నాం కదా! 1.5 డిగ్రీ సెల్సియస్ కన్నా ఎక్కువ టెంపరేచర్స్ రైజ్ అవ్వకూడదు 2100 సంవత్సరానికని. ఇలాంటివన్నీ కూడా పెద్ద దేశాలు పాటించాలి. అదే విధంగా ఎన్విరాన్మెంటల్ రైట్స్ అనేవి, హ్యూమన్ రైట్స్ అనేవి సెపరేట్ కాదు. హ్యూమన్ రైట్స్‌లో ఒక భాగం ఎన్విరాన్మెంటల్ రైట్స్. కాబట్టి చిన్న దేశాలకు కలిగిన నష్టాల్ని పెద్ద దేశాలు పూరించాలి. ఇక్కడే మనం ఒక మాట కూడా గుర్తుపెట్టుకోవాలి. క్లైమేట్ జస్టిస్ అని. క్లైమేట్ జస్టిస్ అంటే ఏదైతే పెద్ద దేశాలు చేసిన తప్పులకి చిన్న దేశాలు సఫర్ అవుతాయో, ఎక్కువగా సఫర్ అవుతాయో, లాస్ అండ్ డ్యామేజ్‌కి గురవుతాయో వాటిని కాంపెన్సేట్ చేయాలి. రిస్టోర్ చేయాలి. వీలైనంత వరకు సపోర్ట్ చేయాలి వాళ్ళకి. ఇదే ఎక్కువ రెస్పాన్సిబిలిటీ పెద్ద దేశాలు తీసుకోవాలి. ముఖ్యంగా ఇప్పుడు చిన్న చిన్న దీవులు ఉన్నాయనుకోండి. అవన్నీ కూడా మునిగిపోతాయి. వాటికి చాలా నష్టం జరుగుతుంది. వీటన్నిటికి డబ్బులెవరిస్తారు? చాలా సార్లు పెద్ద దేశాలు ప్రామిస్ చేసినా నిజంగా డబ్బులిస్తున్నాయా? ఇవ్వట్లేదు కాబట్టి ఇప్పుడు తువాలులోని ప్రజలు తమ దీవులను వదిలేసి ఆస్ట్రేలియాకి మైగ్రేట్ అయిపోతున్నారు. ఇలా చూస్తే వచ్చే 100 సంవత్సరాల్లో 40, 50 దీవులు ఖాళీ అయిపోతాయి. అప్పుడు పరిస్థితి ఏంటి? ఈవెన్ 100 సంవత్సరాల తర్వాత మాల్దీవ్స్ కూడా ఇలాంటి పరిస్థితేనంట. బంగ్లాదేశ్ కూడా నెమ్మది నెమ్మదిగా ఇంచ్ బై ఇంచ్ సముద్రంలోకి వెళ్ళిపోతుందంట. ఇలా చూస్తే వచ్చే 100, 200 సంవత్సరాల తర్వాత ఈ దీవుల పరిస్థితి ఏంటి? ఇదే పెద్ద ప్రశ్న. స్మాల్ ఐలాండ్ నేషన్స్ వేసిన ఈ కేసులో అంతర్జాతీయ న్యాయస్థానం మాట్లాడుతూ, అడ్వైజ్ ఇస్తూ ఏదైతే యుఎన్ఎఫ్‌సిసిసి ప్రోటోకాల్ ఎనెక్స్ 1లో ఉన్న ఆబ్లిగేషన్స్ ఉన్నాయో పెద్ద పెద్ద దేశాలు ఆబ్లిగేషన్స్ ఖచ్చితంగా పాటించాలి. వాటి నుంచి తప్పించుకోలేవు. అదే విధంగా సీబీడీఆర్ ప్రిన్సిపల్ కూడా మళ్ళా ప్రస్తావించింది. సీబీడీఆర్ అంటే కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీ ప్రిన్సిపల్ అన్నమాట. అంటే అందరూ క్లైమేట్ చేంజ్ కారకులయ్యారు. కానీ పెద్ద దేశాలు ఏవైతే ఉన్నాయో ఎక్కువగా కారకులయ్యాయో వాటి బాధ్యత ఎక్కువ ఉంటదన్నమాట. ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్‌లో, క్లైమేట్ రెస్టోరేషన్‌లో. కాబట్టి అవి ఎక్కువ బాధ్యత తీసుకోవాలని చెప్పి అంతర్జాతీయ న్యాయస్థానం అడ్వైజ్ ఇచ్చింది.